బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ రీసెంట్ గా జరిగిన ఓ సంఘటన మీడియాకు వివరించింది. ఆ టైంలో తాను పడ్డ బాధ, ఆందోళన మరెవరూ పడొద్దనే ఉద్దేశంతో ఆ విషయాన్ని మీడియాకు చెప్పినట్లుగా ఆమె పేర్కొంది. ఇంతకు ఆమె పడ్డ బాధ ఏంటి, ఈ రేపేంటి తెలుసుకోవాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే. ఇటీవల సిద్ధార్థ్ మల్హోత్రా ఇంటికి అలియా వెళ్ళింది. అయితే కొన్ని కారణాల వల్ల చాలా లేట్ నైట్ వరకు అక్కడే ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత తన ఫ్లాట్ కు వెళ్లేందుకు అలియా సిద్ధమైంది. తనకు తోడుగా ఉంటాడని తన బాడీ గార్డ్ ను పిలిపించింది. అలియా భట్ కు బాడీ గార్డ్ గా ఉండే వ్యక్తి ఆ రోజు బాగా తాగాడు. ఆ విషయం కనిపెట్టకుండానే ఆమె తన కారులో అతను ఎక్కించుకుంది. డ్రైవర్ పక్కన కూర్చోకుండా వచ్చి పక్కన కూర్చున్నాడు. సరేలే కదా అని అనుకున్నారు. కారు స్టార్ట్ అయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అతడు పీకల వరకు తాగున్నాడు, ఊగుతూ తూలుతూ ఉన్నాడు. ఈ క్షణంలో అతడు నాపై ఎక్కడ పడతాడో, అతడి కింద నేను ఎక్కడ నలిగిపోతానో అంటూ భయంతో సగం చచ్చాను. అతడు నా వైపు చూసిన ప్రతిసారి కూడా గుండె డబుల్ వేగంతో కొట్టుకుంటాయి. కారు ఆపిద్దామా అంటే భయంగా అనిపించింది. దాంతో ఫ్లాట్ కు చేరే వరకు గుండెను అరచేతిలో పట్టుకున్నాను అంటూ అలియా తన ఆ రాత్రి అనుభవంను చెప్పుకొచ్చింది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.